వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. పెహల్గాంలో అటాక్స్ మీద ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది భారత ప్రభుత్వం. ఆపరేషన్ సింధూర్తో ఎక్కడెక్కడైతే పాక్ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ అంతం చేయాలనేదే దీని ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే దీని మీద రకరకాలుగా అందరూ స్పందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్మీలో పనిచేసినటువంటి హనుమంతరావు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి హనుమంతరావు గారు. నమస్తే మేడం. నమస్తే. మీరు కూడా ఆర్మీలోనే వర్క్ చేసి వచ్చారు. మీరు ఉన్నప్పుడు ఎప్పుడైనా పాక్ మీద, అంటే పాకిస్తాన్ సైనికుల మీద కావచ్చు, లేకపోతే పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదుల మీద కావచ్చు, దాడులు ఎలా జరుగుతాయి, అసలు ఆపరేషన్ సింధూర్ తోటి మనం ఏం సాధించబోతున్నాము ఒకసారి చెప్పండి. నమస్తే అండి. మేము ఆల్రెడీ ఇండియన్ ఆర్మీలో కార్గిల్ వార్ లో మేము అటెండ్ చేసాము. కార్గిల్ వార్ లో కూడా పార్టిసిపేట్ చేశారా మీరు? సూపర్. మేడం, మా ఫాదర్ కూడా చైనా అండ్ బంగ్లాదేశ్ వారు కూడా అటెండ్ చేశారు. మా ఫాదర్ కూడా ఆర్మీ. అయితే ఏంటంటే ఇక్కడ మనం బయటికి తెలిసేది ఏంటంటే ఈ రోజు వార్ జరుగుతుందని మనం అనుకుంటాం, కానీ యాక్చువల్లీ పాకిస్తాన్ బోర్డర్ లో డైలీ వార్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు కూడా ఇన్ఫిల్ట్రేషన్ ఉంటుంది. ఇన్ఫిల్ట్రేషన్ లోని అంబుష్ కానీ పెట్రోలింగ్ కానీ డైలీ వెళ్తూ డైలీ ఓపెన్ ఫైరింగ్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు మనకి తారసపడినప్పుడు అంతా కూడా ఫైరింగ్ అవుతుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, మన పోస్ట్ లో ఇంటర్నేషనల్ బౌండరీ వేరే ఉంటది. ఐబీ అని, ఎల్ఓసి అనేది లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది వేరే ఉంటది. లైన్ ఆఫ్ కంట్రోల్ ఎలా ఉంటది అంటే కొన్ని వాళ్ళ పోస్టులు మన దగ్గరికి, మన పోస్టులు వాళ్ళ దగ్గరికి ఆపోజిట్ లో ఉంటాయి అన్నమాట. కొన్ని వాళ్ళ ప్రదేశంలో మనం ఉంటాం, మన ప్రదేశంలో వాళ్ళు ఉంటారు. ఆ టైంలో మ్యూచువల్ ఫైరింగ్ సపోర్ట్ లో కొడతా ఉంటాం అన్నమాట. నైట్ టైము వాళ్ళు ఫైరింగ్ చేస్తారు, వాళ్ళు సీజ్ ఫైర్ ఉన్నా కూడా వాళ్ళు ఫైరింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళని కవ్వించడానికి. అయితే ఇది ఎప్పటి నుంచో కూడా మన భారతదేశం చాలా వరకు ఎంతో అభివృద్ధి చెందిన దేశం, ఈ రోజు ఎక్కడో ఉండాలి. కానీ ఈ యొక్క చిన్న మిస్టేక్ వల్ల, ఆ రోజు చేసిన ప్రభుత్వం వల్ల లేకపోతే దేని వల్ల కానీ ఈ యొక్క పిఓక అంటే పాక్ ఆక్యుపై కాశ్మీర్ వల్ల చాలా వరకు మన భారతదేశం చాలా ఇబ్బంది పడుతుంది. ఈ రోజు చూస్తే చాలా మంది ప్రజలు కానీ, లేకపోతే ఆర్థిక వ్యవస్థ కానీ, లేకపోతే మన డిఫెన్స్ డిప్లొమాటిక్ కానీ అన్ని కూడా చాలా ఇబ్బందులు గురవుతుంది. కానీ ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క డిఫెన్స్ ని చాలా గట్టిగా చేయడం, తర్వాత బార్డర్ లో రోడ్లు వేయడం కానీ, లేకపోతే ఈ యొక్క మిసైల్స్ కానీ, లేకపోతే ప్రతిదీ కూడా ఆయన డిఫెన్స్ ని చాలా మజబూత్ చేశారు. అలాగే దౌత్యపరంగా కూడా, అంటే వేరే దేశాలతో మన ఒక దౌత్యపరంగా కూడా మన ఈ యొక్క ఉగ్రవాదాన్ని నశించాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో కూడా మనం ముందు పెట్టడం జరిగింది. అందువల్ల ఈ రోజు ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అన్నది చాలా చిన్నది. ఇంకా రానున్న రోజుల్లో కానీ ఇదే విధంగా కానీ పాకిస్తాన్ కానీ చేస్తే మ్యాప్ లో పాకిస్తాన్ లేకుండా మోడీ గారు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఏ ఆర్మీ పర్సన్ గా, అలాగే ఒక డిఫెన్స్ సర్వీస్ లో మేము ఒక 40 years మా ఫాదర్ నేను కలిసి ఉన్నాము. ఈ దేశానికి సేవ చేశాము. ఇప్పుడు కూడా మనం కంటిన్యూ కూడా ఈ రోజు కూడా మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం మేడం. సూపర్ అండి, సూపర్. అసలు ఆ తర్వాత ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అన్నది జస్ట్ డిప్లొమాటిక్ గా చేశారు. యాక్చువల్లీ మన డిఫెన్స్ అన్నది వాళ్ళు ఏదో ఈ రోజు యుద్ధం రావాలంటే 2 నిమిషాలు చాలు. వాళ్ళకి మనకి ఈ రోజు అంతా వార్ఫేర్ అంతా కూడా ఏంటంటే గన్నలతో కొట్టుకుంటుంది కదా, ఆటం బాంబులతో కొట్టుకున్న రోజులు ఈ రోజులు అంతా వార్ఫేర్ అంటే 2 నిమిషాల్లో స్మాష్ అవుతారు అనమాట. అలా కాకుండా ప్రజలకి అలాగే దేశానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు మనం చూస్తుంటే మన ఆపరేషన్ సింధూర్ అన్నది ఓన్లీ ఎక్కడైతే తీవ్రవాదులు ఉన్నారో తీవ్రవాద ప్రదేశాల్లోకి వెళ్ళి క్లారిటీగా కొన్ని దీని బ్యాక్గ్రౌండ్ లో చాలా ఒక రా కానీ, ఎన్ఐఏ కానీ, లేకపోతే ఆర్మీ కానీ, నేవీ కానీ, టోటల్ డిఫెన్స్ సిస్టమ్, భారతదేశం ఒక డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా ఆలోచించి కరెక్ట్ గా ఏ సమయంలో ఏ చర్య తీసుకోవాలో ఆ చర్య తీసుకుంది. ఈ విషయంలో అయితే మోడీ గారిని మనం, మన భారత ప్రభుత్వాన్ని, మన ఇండియన్ డిఫెన్స్ ని చాలా అభినందించవలసిన అవసరం ఉంది మేడం. ఎస్, కరెక్ట్ చెప్పారండి. మీరన్నట్లు ఇది ఆపరేషన్ సింధూర్ చాలా చిన్నదే. రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తునే అటాక్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి కదండి. మన ఆర్మీ అయితే 100% బోర్డర్ లో రెడీగా ఉంది మేడం. ఎందుకంటే ఇది వాళ్ళు కవ్వింపు చర్యలు చేస్తున్నారు, చీజ్ పేరు క్రాస్ చేశారు. ఇప్పుడు కూడా మనం చూస్తుంటే జమ్మూ కాశ్మీర్ లో బోర్డర్ లో ఉన్న విలేజెస్ మీద వాళ్ళు పిరంగల దాడి చేస్తున్నారు కావాలి. అవును. అంటే యాక్చువల్లీ నార్మల్ పౌరుల మీద, అంటే ప్రజల మీద వాళ్ళు ఫైరింగ్ చేస్తారు. మనమైతే మీరు చూస్తే ఈ రోజు ఎక్కడ కూడా భారతదేశం అంటే ఇంటర్నేషనల్ టోటల్ ఐక్యరాజ్య సమితికి మనం చెప్పదలుస్తుంది ఏంటంటే ఎక్కడ కూడా ప్రజల మీద మనం ఫైరింగ్ ఎక్కడ చేయలేదు. ఈ రోజు ఓన్లీ తీవ్రవాదులు ఎక్కడున్నారో ఆ యొక్క ఉగ్రవాదుల నివాస స్థలాల మీద మనం చేయడం జరిగింది ఈరోజు చూస్తే. అవును, కరెక్ట్.
మీరు కార్గిల్ వార్లో కూడా రానున్న రోజుల్లో- చెప్పండి మేడం. మీరు కార్గిల్ వార్లో కూడా పార్టిసిపేట్ చేశారు కదండి. ఇప్పటికి అప్పటికి మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, అంటే యుద్ధానికి సంబంధించిన ఎక్విప్మెంట్, అది ఇంకా పూర్తి స్థాయిలో లేటెస్ట్ గా డెవలప్ అయింది తప్పించి మనం ఎక్కడైతే తగ్గలేదు కదండి అసలు. ఇప్పుడు చూస్తే మేడం ఆ రోజుకి ఈ రోజుకి చూసుకుంటే మనకి చాలా 100% ఈ రోజు మనం డిఫెన్స్ చాలా మజబూత్ అయింది. Yeah. ఇప్పుడు చూస్తే రఫేల్ విమానాలు మనం తెచ్చుకున్నాము, అలాగే బ్యాలిస్టిక్ క్షిపణులు కానీ, అలాగే మన ఒక అంతరిక్షంలో మనం చేసిన విధానాలు కానీ, మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా రోడ్స్ కానీ, వెపన్స్ కానీ, మన అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కానీ చాలా వరకు 100% మార్చాడు మేడం. ఈ రోజు కానీ యుద్ధం కానీ స్టార్ట్ అయితే ప్రపంచంలోనే మా పాకిస్తాన్ మ్యాప్ లేకుండా చేసి వదిలేస్తాను మేడం. 100% నేను చెప్తున్నాను. Yes. ఈ రోజు మా మాజీ సైనికులు కూడా 1,00,000 మంది ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్ లో. అలాగే భారతదేశంలో చూస్తే ఎన్నో 16 లక్షల మంది ఉన్నాం మేము. ఇండియన్ ఆర్మీ ఈ రోజు 16 లక్షలు, మన ఇండియన్ ఆర్మీ చూస్తే 16 లక్షల మంది, వాళ్ళతో చూస్తే 6 లక్షల మంది. అలాగే మనం పారామిలిటరీ కానీ, ఇంకా సివిల్ స్కౌట్స్ ఎన్సీసీ చూసుకుంటే ఇంకొక 10 లక్షల మంది ఎక్స్ట్రా ఉంటాం. విత్ ఇన్ వార్ కానీ డిక్లేర్ కానీ అయిందంటే ఒక 6 రోజుల్లో వాళ్ళ ఒక ఇంటర్నేషనల్ లెవెల్ వాళ్ళ మ్యాప్ లో పాకిస్తాన్ లేకుండా చేసేస్తాం మేడం. ఎస్, కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే మనం ఏ విషయంలో కూడా తగ్గేదే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎందుకంటే అమాయకుల జోలికి వచ్చారు. కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల జోలికో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మన ఆర్మీ జోలికో కాకుండా మన నార్మల్ పబ్లిక్ జోలికి వచ్చినప్పుడు మనం ఎందుకు వదిలిపెట్టాలి? ప్రతి ఒక్కరిలో రగిలిపోతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మనం వాళ్ళ మీద అటాక్ చేయాల్సిందే, వాళ్ళ మీద మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని చెప్పి అది ఈ రోజు వచ్చేసిందేమో అనిపిస్తోంది. అవును మేడం. ఇప్పుడు కాశ్మీర్ లోని టూరిస్టుల కింద వెళ్ళారు, అందులో ఒక నేవీ లెఫ్టినెంట్ కూడా ఉన్నాడు. అంటే మతవాడికి కొట్టడం ఎంతవరకు కరెక్ట్ మేడం? ఆల్రెడీ ఒక మతాన్ని పోషించి, ఉగ్రవాదులను పోషించి పాకిస్తాన్ ఆర్మీ కూడా ఈ రోజు చూస్తే మీరు ఆపరేషన్ సింధూర్ లో చాలా మంది ఉగ్రవాదులు దెబ్బలు తిని ఉన్నారు. వాళ్ళని చూడడానికి పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళింది. ఈరోజు మీకు మీడియాలో చూస్తూ ఉంటారు. ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తుంది. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఎంతవరకు ఈ ఉగ్రవాదుల్ని పోషిస్తుందో మనకు అర్థమవుతుంది. దీన్ని మనం ఇంటర్నేషనల్ న్యాయస్థానంలో వాళ్ళు నిలబెట్టాలి. అలాగే రేపు పొద్దున కానీ వాళ్ళు తికమకగా ఏదైనా యాక్షన్ చేస్తే సైనిక యాక్షన్ తప్పకుండా ఉంటుంది. 100% మోడీ గారు చర్యలు తీసుకుంటారు. అలాగే భారతదేశం ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ డిఫెన్స్ అన్ని విధాలుగా తయారై ఉంది. వాళ్ళని మాత్రం అసలు వదిలే ప్రసక్తే లేదు. అమాయకుల్ని కానీ ఎవరినైనా కానీ ఇటు పక్క భారతదేశం పక్క చూడాలనుకుంటే వాళ్ళు మళ్ళీ భయపడాలి. ఆ విధంగా ఈరోజు చర్యలు ఉన్నాయి భారతదేశం ప్రభుత్వం. అందులో కూడా ఇండియన్ డిఫెన్స్ కూడా చాలా మజబూతుగా ఉంది ఈరోజు. ఎస్, చాలా పర్ఫెక్ట్ చెప్పారండి. 1971లో పాకిస్తాన్ మీద భారతదేశం యుద్ధం చేసినప్పుడు పాల్గొన్న సైనికులు సైతం, అంటే వాళ్ళ ఏజ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 60+లో 70+లో ఉన్నారు. వాళ్ళు కూడా మేము సైతం రెడీ అంటున్నారు యుద్ధానికి. అలాంటి యుద్ధ వాతావరణం, అంటే అలాంటి ప్రతీకార చర్యలకి రగిలిపోతా ఉన్నారు ఇండియన్స్ అందరూ కూడాను. సో మాజీ ఆర్మీ కూడా మేము రెడీ అంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. థ్యాంక్ యూ అండి హనుమంతరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.